బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉభయ సభల్లో గలం వినిపించాలని కోరారు. ఎంపీలతో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా 2 గంటల పాటు సమావేశమయ్యారు. వారంలో ఒకరోజు ఎంపీలు కూడా ప్రజా దర్బారు నిర్వహించాలని, కేంద్ర పార్టీ కార్యాలయానికి వస్తూ ఉండాలని లోకేష్ స్పష్టం చేశారు. ఎంపీలకి మంత్రి లోకేష్ ఎలాంటి సూచనలు చేశారనే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ రాజేష్. లోకేష్ గారు ఎంపీలకు ఎలాంటి సూచనలు చేశారు, చంద్రబాబు ఎలాంటి దిశానిర్దేశాలు చేశారు వంటివి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మంత్రి లోకేష్ ఎందుకంటే రాజేష్, హలో రాజేష్, మీ వాయిస్ డబల్ వినపడుతుంది. మీ వాయిస్ కొంచెం క్లారిటీ లేదు, మిస్ అవుతుంది, కొద్దిగా డబల్గా వినపడుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి వెంటనే రాజేష్ ఒక నిమిషం, మనం మళ్ళీ మీ దగ్గరకు వస్తాము, హారిక దగ్గరికి వెళ్తాం. డ్రగ్స్ రహిత ఏపీలో భాగంగా ఈగల్ టీం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వాగ్దాన్ ర్యాలీలు చేపట్టి డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తోంది. మత్తు నుంచి దూరంగా ఉంటూ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని యువతకు మార్గనిర్దేశం చేస్తున్నారు. యోజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సాయంతో అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. డ్రగ్స్కు నో చెప్పండి, జీవితానికి ఎస్ చెప్పండి అనే నినాదాలతో యువతను చైతన్యపరుస్తున్నారు. డ్రగ్స్తో కలిగే నష్టాలను వివరిస్తున్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగంగా జనవరి 27న విజయవాడలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఈగల్ టీం ఇప్పటికే తెలిపింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం హారిక అందిస్తారు. రైట్ హారిక, ఈగల్ టీం నిర్వహిస్తున్న ప్రత్యేక ర్యాలీ గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ చెప్పేవాళ్ళు. కూటమి ప్రభుత్వం అధికారంలో జరిగింది. దీంట్లో పోలీసులు చేశారు. సో చాలా ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ ఎక్కడైతే గంజాయి సాగుతుందో అక్కడ నిర్మించే ఆపరేషన్ వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడి ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా గంజాయి నిర్మూలన జరిగింది. అండ్ ఇంకా గంజాయి గురించి సాధారణ ప్రజలకు కూడా అవగాహన కల్పించే ప్రయత్నంగా చాలా వాక్థాన్లు, అలాగే ర్యాలీలు చేయడం జరుగుతుంది. దీంట్లో చాలా ఎన్జిఓలు, స్కూల్స్, కాలేజెస్ పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరికి డ్రగ్స్ పై పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే జనవరి 27 భారీ సైకిల్ ర్యాలీ అనేది ఏర్పాటు జరిగింది. అంటే మహిళా పోలీసులు అందరూ కొంచెం వినూత్నంగా ఈ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నారు. టోటల్ పోలీస్ సైకిల్ ర్యాలీ అనేది 34 రోజులు 510 కిలోమీటర్లు, అంటే రోజు 15 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ నిర్వహించి ప్రతి ఒక్కరికి ఈ డ్రగ్స్ వల్ల ఎలాంటి ప్రభావాలు అనేది అవగాహన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ అనిత, అలాగే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్, డీజీపీ హరీష్ కుమార్, అలాగే సిపి రాజశేఖర్ పాల్గొంటారు.
సో మీ చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నా, డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళు ఉన్నా, ఇమీడియట్ గా 197 కాల్ చేయండి. అలాగే డ్రగ్స్ ఒకవేళ ఎవరైనా సప్లై చేసినట్టు బయటపడితే వాళ్ళకి కఠిన చర్యలు అయితే తప్పవుతున్నారు. ఇంతకు ముందు అయితే డ్రగ్స్ ఎవరైనా సప్లై చేస్తారో వాళ్ళకి శిక్ష పడేది. తీసుకున్న వాళ్ళని బాధితులుగా పరిగణించి రీహాబిలిటేషన్ సెంటర్ కన్నా లేకపోతే పూర్తి బాధ్యత వాళ్ళకి డ్రగ్స్ నుంచి పూర్తిగా విముక్తి అయ్యేదాకా పూర్తి గవర్నమెంటే వాళ్ళకి చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈసారి అలా కాదు, డ్రగ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కూడా శిక్ష పడుతుందని అయితే ఈగల్ టీం వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారి డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయితే లైఫ్ లాంగ్ వాళ్ళు బయటికి రాలేదని, వాళ్ళకి మాత్రం కఠిన చర్యలు అయితే తప్పవని హెచ్చరిస్తున్నారు రాజ్. ఓకే హరిక, ఇక ఈ సైకిల్ ర్యాలీలో ప్రజల భాగస్వామ్యం ఎలా ఉండబోతుందంటారు? ఈ సైకిల్ ర్యాలీలో చాలా ఎన్జిఓలు, ఆర్గనైజేషన్స్, స్కూల్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతున్నారని చెప్తున్నారు. టోటల్ ఇంత ఎక్కువ మంది పార్టిసిపేట్ అయితే అంత అవగాహన పెరుగుతుందని, పూర్తిగా ఇంకా ఫ్యూచర్ లో డ్రగ్స్ అనేవి పూర్తిగా నిర్మూలించొచ్చని, వన్స్ డ్రగ్స్ తీసుకున్న వాడు టెర్రరిజం ఎంకరేజ్ చేసినట్టేనని కూడా చెప్తున్నారు. ఎందుకంటే టెర్రరిజం లో ఇది ఒక ట్రాప్ లాగా ఇప్పుడున్న యూత్ కి డ్రగ్స్ అనేవి అలవాటు చేసి వాళ్ళని ఒక ట్రాప్ లో దించడం అనేది ఒక టెర్రరిజం లో భాగంగా ఈ డ్రగ్స్ అనేవి ఇన్వాల్వ్ చేస్తున్నారని, దీనికి ఎక్కువ యూత్ బలవ్వడం చాలా బాధాకరం అని కూడా ఈగల్ టీం వాళ్ళు చెప్తున్నారు. సో స్పెషల్ ఆపరేషన్స్ ఇప్పటికే చాలా చేశారు. లైక్ మెడికల్ షాప్స్ లో కూడా వాళ్ళు స్పెషల్ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఇల్లీగల్ రిసీట్ లేకుండా అయితే ఎలాంటి మెడిసిన్ అమ్మినా అది కూడా దానికి కూడా ఒక నేరంగా పరిగణించి వాళ్ళకు కూడా శిక్ష ఉంటుందని చెప్తున్నారు. అండ్ స్టూడెంట్స్ ఎక్కడైతే కాలేజెస్, ఎక్కడైతే స్కూల్స్, స్టూడెంట్స్ ఎక్కువగా ఉండే ఏరియాలో కూడా ఆపరేషన్ సేఫ్ ప్లేస్ ఒక ఆపరేషన్ కింద 100 మీటర్ల పరిగణలో వాళ్ళకు ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ కలిగించే ప్రయత్నంగా కూడా ఆపరేషన్ జరుగుతుంది రాజ్. ఓకే హరిక, ఇక మనం రాయేష్ దగ్గరికి వెళ్దాం. రాయేష్, ఇక బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎంపీలకు ఇచ్చిన దిశానిర్దేశాలు ఏంటి? ప్రధానంగా పార్లమెంట్ సంబంధించి బడ్జెట్ సమావేశం ప్రారంభమవుతుంది కాబట్టి దాన్ని అమలు చేసుకోవాల్సిన ప్రత్యేక నిధులు కావచ్చు, అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేక నిధులు, అలాగే పోలవరం సంబంధించి దాదాపు 5,000 కోట్ల పైగా ఇంకా అవసరం కాబట్టి వాటిని కేంద్రంలో పోరాడి వాటిని వెంటనే సానుకూలంగా కూడా నిర్మాణాలు మాట్లాడాలంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా అమరావతి సంబంధించి రాజముఖ్య విషయంలో ఇప్పటికే లేఖకు సంబంధించిన విషయాలు కూడా కాబట్టి చర్చించి అమరావతి రాజధానిలో ఎంపీలకి దిశానిర్దేశించింది. అయితే సీఎం మీటింగ్ తర్వాత దాదాపు 2 గంటల మధ్య లోకేష్ ఎంపీలతో ప్రత్యేకంగా వేయాలి, కీలకంగా కూడా ఎంపీలకి దిశానిర్దేశం చేసింది. అంతేకాకుండా కొంతమంది ఎంపీల మీద కూడా ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎందుకంటే అవి సెంట్రల్ నుంచి కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు ఎంపీ పాత్ర పోషిస్తున్నారు. కానీ ఎమ్మెల్యే మినిస్టర్ యాక్ట్ సంబంధించిన మినిస్టర్ ఇన్వాల్వ్ చేయడంలో కొంత ఎంపీలు శ్రద్ధ చూపించాలంటూ కూడా ఎంపీ మంత్రి లోకేష్ కూడా దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ప్రధానంగా పార్టీ కార్యాలయం ఇప్పుడు ఏదైతే ప్రజాదరణ అనేది జనరల్ ఆఫీస్ జరుగుతుంది, అక్కడ మినిస్టర్ కావచ్చు, ఎమ్మెల్యే అలాగే నామినేట్ మొత్తం కూడా మంత్రి ఒకరు చెప్తున్నా కూడా అక్కడ ప్రజాదరణ పాల్గొన్నారు. కానీ ఎంపీలకు సంబంధించి ఆ ప్రజాదరణలో చాలా తప్పుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎంపీ కూడా వారంలో ఉంటుంది. సెంట్రల్ ఆఫీస్ కావాలి అండ్ పార్టీతో పాటు ఎంపీ పనిచేయాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు. అంతే ప్రధానంగా ఎంపీలకు సంబంధించి కావచ్చు, మినిస్టర్ సంబంధించి ఎక్కువ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా కలిసి పనిచేయాలి. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ శాఖకు సంబంధించిన నిధుల విషయంలో మినిస్టర్ తో ప్రత్యేకంగా అలాగే సిఎస్ఆర్ ఓఎస్డీతో కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ తీసుకొని ఆ శాఖకు సంబంధించిన రిపోర్ట్ అనేది సెంట్రల్ ఇన్వాల్వ్ అయ్యే కాబట్టి పాత్ర పోషించాలని కూడా కొంత దిశానిర్దేశం చేస్తారు. అంటే ఒక మీద చూసుకున్నట్టయితే కొంతమంది ఎంపీలకు సంబంధించి లోకల్ గా కొన్ని అంటే ల్యాండ్ విషయాలు కావచ్చు, అక్కడ రెవెన్యూ విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. వాళ్ళ మీద చాలా వరకు కూడా వస్తున్నాయి కాబట్టి ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా కేంద్రం చెప్పడం జరిగింది. ప్రధానంగా బీజేపీ, టీడీపీ జనసేన పోటీ ఆంధ్రప్రదేశ్ లో అనుకూలంగా ఉంది కాబట్టి కేంద్రం ప్రత్యేకంగా సంతృప్తి. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక నిధులు తీసుకురావడంలో ఎంపీలు పాత్ర పోషించారు. చాలా ప్రపంచంలో ఎంపీకి ఒక రకంగా తీసుకున్నారని చెప్పాలి. అంతేకాకుండా
ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సన్మానం అనేది చాలా నిర్మిస్తున్నారు. ప్రజాస్వామ్యం సంబంధించి దక్షిణ విశ్వవిద్యాలయాలు అధికారులకు సంబంధించి చెప్పాను కదా, ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా ప్రతి మనం భారతీయ జనతా పార్టీ ప్రజాధర్మాన్ని చూపించారు కాబట్టి ప్రజాధర్మాల్లో లోకల్ గా ఉండే ఎంపీలు కావచ్చు, అలాగే ఎమ్మెల్యే మినిస్టర్లు ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఎంపీలు కలిసి పనిచేయడానికి కూడా ప్రత్యేకంగా మంత్రి లోకేష్ అయితే ఎంపీ దిశానిర్దేశం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కీలక అంశాలు పూర్వోదయ సంబంధించి దాదాపు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి వెలుపటి జిల్లాలకి 40,000 కోట్ల వరకు కూడా రావాల్సింది కాబట్టి ఆ మొత్తాన్ని కూడా ఫండ్స్ వచ్చిన తర్వాత రాయలసీమలో ఎలా బిజినెస్ తీసుకోవాలని సంబంధించిన ఒక రూట్ మ్యాప్ తయారు చేయడం. ఓకే రైట్ రాయేష్, రైట్, థ్యాంక్ యూ రాయేష్. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పతో భేటీ అయ్యారు. పెద్దాపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చినరాజప్పను కలిశారు ముద్రగడ. ఈ ఘటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ముద్రగడ పద్మనాభరెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో ఆయనను చూసేందుకు చినరాజప్ప వెళ్ళగా కలవడానికి వీలు పడలేదు. ఈ నేపథ్యంలోనే ముద్రగడ చినరాజప్పను కలిసేందుకు వచ్చినట్లు తెలిసింది. ఇక దీనిపై రాజకీయ వర్గాల్లో వివిధ ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం నానాజీ గారు అందిస్తారు. రైట్ నానాజీ, ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ భేటీ వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటంటారు? థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇక్కడ చూసుకుంటే కనుక చాలా వరకు కూడా ప్రకంపనలు సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని ఓడిస్తానని శపథం చేసి అవసరమైతే తన పేరు మార్చుకుంటానని చెప్పేసి పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నటువంటి పద్మనాభం గారు ఈ రోజు అదే కూటమి నాయకులు, టీడీపీ నాయకులు నిమ్మకాయల చినరాజప్ప ఇంటికి వెళ్ళి పరామర్శించడం చాలా పెద్ద ఎత్తున కూడా చర్చలు జరిగాయి. అయితే దీనికి సంబంధించిన ఇరువర్గ పార్టీలు ఆ క్యాంపు కార్యాలయాలన్నీ కూడా ఇది కేవలం ఒక అనారోగ్య సమస్యను పరిశీలించడం మాత్రమే, అంటే ఒకరికొకరికి అంటే తనకున్నటువంటి అనుబంధాన్ని పంచుకోవడం మాత్రమే అన్నప్పటికీ కూడా గతంలో వీళ్ళు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం, అదే రకం మీడియా పూర్వకంగా కూడా విమర్శలు చేసుకోవడం, రెండు కూడా ఒక విభిన్నమైన పార్టీలు, అదే రకంగా ఇద్దరు కూడా పార్టీలో చాలా కీలకమైన బాధ్యతలు వహిస్తున్న ఉన్నారు. దీనికి సంబంధించి అలా లోకేష్ మీద తను ఎప్పటికప్పుడు తన అస్త్రాల లేఖల ద్వారా కూడా విడుదల చేయడం అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి సమయంలో నిమ్మకాయల చినరాజప్పని పరామర్శించడం అనేది చాలా వరకు చర్చకు దారితీసింది. అయితే దీనికి సంబంధించి చెప్పింది ఏంటంటే ఇటీవల కాలంలో ముద్రగడ పద్మనాభం హాస్పిటల్లో ఉన్నప్పుడు నిమ్మకాయల చినరాజప్ప అంటే ఒక పెద్దగా వెళ్ళి పలకరించాలని చెప్పే స్థితిలోకి అక్కడున్న వైద్యులందరూ కూడా ఇప్పుడున్న మీ ఆరోగ్య సమస్య కానీ లేదంటే ఇప్పుడున్న పరిస్థితి కానీ కలవడం అనేది కుదరదు, ఎందుకంటే అది ఇద్దరికి కూడా మంచిది కాదు, కాబట్టి కొద్దిగా రెస్ట్ తీసుకున్నామని చెప్పేసి వెనక పంపడం జరిగింది. దాన్ని గమనించిన ఎవరు ముద్రగడ పద్మనాభం అంటే ఈ మధ్యలో కలయిక అన్నది కుదరలేదు. అయితే ఈయన అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి ఎవరైతే రాజప్ప గారు ఈ టైంలో వెళ్ళి కలవడం అనేది అంటే ఒకరినొకరిని గౌరవించుకున్నట్టు, అలా సమాజంలో కూడా ఒకరినొకరిని గౌరవించుకుంటే అంటే ఈ భేటీపై వైసీపీ కానీ టీడీపీ వర్గాలు ఎలాంటి స్పందన వస్తుందంటారు? అయితే ఇటు పార్టీ వైపు నుంచి రెండు పార్టీ వైపు నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ఇది కేవలం వాటిని ఒకరినొకరిని పరామర్శించుకున్నగానే చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు మాత్రం ఒక రకంగా ఒక ఆశ్చర్యం కూడా గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదే పార్టీ మీద అస్త్రాలను వదిలి అదే రకంగా అక్కడ ఉన్న టీడీపీ పార్టీ ఉన్నదో టీడీపీ పార్టీ మీద అదే గతంలో చూసుకుంటే కనుక రాజప్ప మీద కూడా చురకలంటించారు పద్మనాభం గారు. దీనికి సంబంధించి అంటే ఈ టైంలో ఉన్నదా అంటే కొన్ని వర్గాలు అలాగే కొన్ని పత్రికల్లో వచ్చే అంశం ఏంటంటే అంటే టీడీపీలోకి చేరబోతున్నారా పద్మనాభం గారు అనే విధంగా అదే రకంగా ఇద్దరు కూడా అంటే ఇద్దరు నాయకులు కూడా వాళ్ళ కుమారుల్ని కొంచెం అదే ఎవరైతే గిరిబాబు ఉన్నారో ఆయన్ని కానీ అలాగే రాజప్ప కుమారుడు ఉన్నారో వీళ్ళని ఆల్రెడీ లైన్ లైన్ లోకి తీసుకురావడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో కార్యక్రమాలు చక్కబెట్టడం కానీ నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవడం కానీ అలాగే ప్రజల్లో కలవడం కానీ ఏదైనా తన అధిష్టానానికి తీసుకెళ్లే విషయంలో కానీ ఆడ లోకల్గా ఉన్న కార్యకర్తలు కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అక్కడ పద్మనాభం దగ్గర వాళ్ళ కుమారుడు చూస్తున్నాడు, ఇక్కడ ఆల్రెడీ రాజప్ప దగ్గర వీళ్ళ కుమారుడు చూస్తూ ఉన్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి అంటే ఈ భేటీ వెనకాల ఏదైనా వ్యూహం ఉన్నదా లేదంటే పద్మనాభం గారు ఖచ్చితంగా అంటే ఒకవేళ మారుతున్నారా లేదంటే ఒకవేళ ఏంటనేది క్వశ్చన్ మార్క్ ఉన్నది. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ క్యాంపు కార్యాలయంలో
అడిగినప్పటికీ వివరణ తీసుకున్నప్పటికీ వాళ్ళు మాత్రం ఎలాంటి ప్రాధాన్యం లేదు. రాజకీయాలే ఒక మనిషి అన్న తర్వాత ఖచ్చితంగా ఆపదలు ఉన్నప్పుడు వెళ్ళి పలకరించడం సాధారణంగా జరిగే విషయం చెప్పేసి కొట్టిపాడేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కాపు ఉద్యమంలో అన్నది చాలా కీలకమైన ఘటనలు జరిగాయి. ఇలాంటి కాపు ఉద్యమ ఘటనలో జరిగేది అంటే ఒకవేళ కానీ పార్టీలకు అతీతంగా ఏదన్నా కాపు ఉద్యమానికి సంబంధించిన కానీ లేదంటే ఏదైనా ఒక నిర్ణయం. ఓకే రైట్ నానాజీ, థ్యాంక్ యూ. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా నీటి సమస్య విరివిరిగా కనిపిస్తోంది. అయితే ఇటీవల మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రధాని నరేంద్ర మోదీ అనంతపురం కరువు కాటకాలను ఎదుర్కొనే విధంగా అనేక కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయని తెలిపారు. అనంతపురం జిల్లా కరువు కాటకంగా పేరు పొందినప్పటికీ ప్రస్తుతం సీఎం చంద్రబాబు అనేక కార్యక్రమాల ద్వారా నీటి సమస్యను దూరం చేసి పచ్చని పైరు పొలాలతో కలకలలాడేలా చర్యలు చేపడుతున్నారని కొనియాడారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి మన్ కీ బాత్లో ప్రధాని పేర్కొన్న వివరాలను అనంతపురం స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ నరేష్. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఉమ్మడి అనంతపురం జిల్లా గురించి ఏ అంశాలను ప్రస్తావించారు, అసలు ఏంటి, ఇంకేం చెప్పారు ఆయన? ఎస్, గుడ్ ఈవినింగ్ రాజ్ కుమార్. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నీటి సమస్య అనేది ఒకప్పుడు ప్రధానంగా ఉండేది. నీటి సమస్య లేని నియోజకవర్గం అంటూ ఉండేది కాదు. ముఖ్యంగా పెనుగొండ, మడకశిర, రాయదుర్గం, కళ్యాణదుర్గం కొన్ని ప్రాంతాల్లో అయితే డ్రై ఏరియాగా ఉండేది, అసలు నీరే దొరకని పరిస్థితి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అయితే నేటికి కొన్నిసార్లు బిందెలు తీసుకొని వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయటం, ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆఫీసుల దగ్గర నీటి సమస్య ఉందని వాళ్ళకి మొరుపెట్టుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేడు ఈ అనంత నీరు సంరక్షణం కార్యక్రమం ద్వారా అనేక ప్రాంతాలకి సురక్షితమైన నీరు అందించి, తాగునీరు అందించి సుజల స్రవంతిగా ఏర్పాటు చేసేదానికి కూటమి ప్రభుత్వం ఎంతో చర్యలు తీసుకుంటుందని ఈ రీసెంట్ గా జరిగిన మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లో అది అనంతపురం జిల్లాను ఉద్దేశించి మాట్లాడటం అనేది చాలా గర్వకారణం. దీనిని ఉద్దేశించి మాట్లాడటమే కాకుండా అనంతపురం జిల్లాలో ప్రస్తుతం నీటి సమస్య కొద్దిగా తగ్గుతూ అందరికీ కూడా సురక్షితంగా నీరు అందుతున్నాయి, తాగునీరు అందుతున్నాయి, పంట పొలాలకు సరిపడ్డ నీరు అందుతున్నాయి. హెచ్ఎల్సి కాలువల ద్వారా ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో డ్యాంలన్నీ కూడా చెరువులన్నీ నిండి పంట పొలాలకు సరిపోయేంత నీళ్లు వస్తున్నాయని చెప్పి ప్రధాని మోదీ ఉద్దేశించి మాట్లాడినాడు. అయితే ఒకప్పుడు అనంతపురం జిల్లా ఏ విధంగా ఉండేదని చెప్తూ రేగిస్తాన్ అని ఒక సహారా ఎడారి ప్రాంతం ఎలాగైతే ఉంటుందో రేగిస్తాన్ అనే ఎడారి, ఆ విధంగా అనంతపురం జిల్లా ఉండేది. ప్రస్తుతం అయితే అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అలాంటి పరిస్థితి అయితే నరేష్, ఇప్పుడు నీటి సమస్యను అధిగమించేందుకు సీఎం చంద్రబాబు చేపడుతున్న చర్యలు ఏమైనా ఉన్నాయా? నీటి సమస్యను దూరం చేసేదానికి ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో అన్నిట్లో కూడా అనంత నీరు సంరక్షణ ప్రోగ్రాం ప్రాజెక్టుల ద్వారా అన్ని ప్రాంతాలకి నీరును అందిస్తున్నారు. అదేవిధంగా సత్యసాయి వాటర్ ప్రాజెక్టుల ద్వారా కూడా అన్ని జిల్లాలకు కూడా ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలకి ప్రత్యేకించి ఉమ్మడి అనంతపురం జిల్లాకి సురక్షితమైన నీరు అందిస్తున్నారు, పంట పొలాలకు నీళ్లు వస్తున్నాయి. ఈ మన్ కీ బాత్ లో నరేంద్ర మోడీ అనంతపురం జిల్లాని ఉద్దేశించి మాట్లాడడం ద్వారా చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 2026 సంవత్సరంలో మొదటి మన్ కీ బాత్ లో. ఓకే, థ్యాంక్ యూ నరేష్. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు సమీపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం కూడా ఎదురైంది. ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. సాంకేతికంగా ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని భావించి స్పీకర్కు హోదా కల్పించలేదు. అయితే సీఎం చంద్రబాబుతో సమానంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టారు. దానిని సాకుగా చూపి సభకు దూరంగా ఉన్నారు. అయితే పేరుకే ఎమ్మెల్యేలు కానీ వైసీపీ సభ్యులు సభకు హాజరు కాకపోవడంతో ఆవేదనతో ఉన్నారు. పైగా సభకు హాజరు కాకుండానే వేతనాలు తీసుకుంటున్నారని కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుండడం వల్ల అవమానంగా కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన 2 ఎమ్మెల్యేలు రాజీనామా కూడా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ సురేష్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అయింది. ప్రస్తుత వైసీపీ పరిస్థితి కూడా ఎలా ఉందో మనకు తెలుస్తోంది. అయితే ఇప్పుడు వైసీపీ నుంచి దాదాపు 2 ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని కూడా అంటున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సురేష్? వినపడుతుందా? రైట్ రాజ్ కుమార్, ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే వైసీపీ
పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. ఇందులో భాగంగానే వారికి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ 11 సీట్లలో మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒకరు ఉండగా మిగిలిన 10 మంది శాసనసభ్యులను చూసుకున్నట్టే వీరిలో ఎక్కువ శాతం అంటే కొత్తగా ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వీరిలో చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వీరందరూ కలిసి అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రజల సమస్యల మీద చర్చించాలి. అదేవిధంగా ప్రజల సమస్య పైన పోరాటం అనేది సాగించాలి అన్న నేపథ్యంలో వీరుండగా ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో తనకు ప్రతిపక్ష హోదా కల్పించేంత వరకు తన అసెంబ్లీలో అడుగు పెట్టానని, తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో ప్రవేశపెడతానని అటు ఒక తీర్మానం చేయడము ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలను అసంతృప్తి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇప్పుడు తాను తీసుకోబోయే నిర్ణయం పాదయాత్ర 2.0 అంటూ తాను ఒక శ్రీకారం చుట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క 10 మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఇక అసెంబ్లీకి వచ్చే తీరైతే కనిపించలేదు అనే ఒక అసంతృప్తిలో వాళ్ళు ఉన్నారు. ఏదైతే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు కూడా పూర్తి అసహనం వ్యక్తం చేస్తూ తమ పార్టీ అధినేతపై కూడా ఒక విమర్శలు గుప్పిస్తూ తాము ప్రజల చేత ఎన్నుకోబడ్డాము, ప్రజల సమస్య పైన తాము పోరాడుకుంటే రాబో రోజుల్లో తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఎవరైతే నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 నియోజకవర్గాలుగా 10 నియోజకవర్గాలు గాను వైసీపీ ప్రభుత్వము వైకాపా పార్టీ 3 స్థానాలు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, రెండవ స్థానం చూసుకున్నట్లయితే రాజంపేటకు చెందినటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మరి మూడవగా చూసుకున్నట్లయితే బద్వేల్ నియోజకవర్గానికి చెందినటువంటి దాసరి సుధాగా ఉన్నారు. ఈ యొక్క మనము కడప జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క రాజంపేటకు చెందినటువంటి ఎమ్మెల్యే ఆ సమీప బంధువు కూడా అని జగన్మోహన్ రెడ్డికి ఒక బంధువు వర్గం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఆయన ఎటువంటి రాజీనామా చేసే దిశగా కానీ లేదంటే పార్టీ మారే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏదైతే మనము జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు తనకు అనుకూలంగా ఉండి తన వెంటనే నడిచిన వ్యక్తి ఒక రాజంపేట నియోజకవర్గానికి చెందినటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. ఇక ముఖ్యంగా మూడో వ్యక్తి చూసుకున్నట్టయితే బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధాగారిని చూసుకున్నట్టయితే పూర్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గతంలో చూసుకున్నట్లయితే 2019లో తన భర్త అయినటువంటి దాసరి వెంకట సుబ్బయ్య గారు ఆ యొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే స్థాయిగా. ఓకే, రైట్ సురేష్, థ్యాంక్ యూ. కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురికి పద్మ పురస్కారాలు దక్కడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకు పద్మభూషణ్ అవార్డు లభించగా, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్కు, వేదాంత పండితులు వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. వీరు ముగ్గురు వారి వారి రంగాల్లో ఎంతో పేరు గడించారు. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు క్యాన్సర్ వైద్య నిపుణుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కృష్ణా జిల్లా మంటాడ గ్రామానికి చెందిన దత్తాత్రేయుడు ప్రాథమిక విద్యను మచిలీపట్నంలో అభ్యసించారు. ఆ తర్వాత కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉస్మానియాలో ఎండీ చదివారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక సలహాదారుడిగా దత్తాత్రేయుడు తన సేవలు అందిస్తున్నారు. అయితే కృష్ణా జిల్లా నిమ్మకూరుకు చెందిన సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ స్వస్థలం గుడివాడ దాసుపాడు కాగా ఈయన నిమ్మకూరులో పెరిగారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో సినిమా రంగంలో అడుగుపెట్టి విభిన్న పాత్రలు పోషించి ప్రజాదరణ సొంతం చేసుకున్నారు. మరొక పద్మశ్రీ అవార్డు గ్రహీత వెంపటి కుటుంబ శాస్త్రి స్వస్థలం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు. ప్రస్తుతం తిరుపతిలో నివాసం ఉంటున్నారు. తిరుపతి వేద పాఠశాలలో ఋగ్వేద అధ్యాయాన్ని పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా 3 సంస్కృత విశ్వవిద్యాలయాల్లో వీసీగా కూడా పనిచేశారు. అయితే ఇప్పుడు ఈ పద్మ పురస్కారాలకు సంబంధించి మరింత సమాచారాన్ని కృష్ణారావు గారు అందిస్తారు. రైట్, గుడ్ ఈవినింగ్ కృష్ణారావు, చెప్పండి. మన కృష్ణా జిల్లా నుంచి ముగ్గురికి పద్మ పురస్కారాలు అందడం, దీని వ్యాప్తంగా మన జిల్లాలో ప్రజల్లో ఎలాంటి ఉత్సాహం నెలకొందంటారు? గుడ్ ఈవినింగ్ కృష్ణారావు గారు. కృష్ణారావు వినపడుతుందా? అన్మ్యూట్లో ఉన్నట్టుంది, మ్యూట్లో ఉన్నట్టుంది చూడండి ఒకసారి. మ్యూట్లోనే ఉంది ఇంకా. గుడ్ ఈవినింగ్ రాజేష్ కుమార్. గుడ్ ఈవినింగ్. ఈరోజు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నారు. అవే ఘనంగా జరుగుతుండగా మరోపక్క కృష్ణా జిల్లాలో అయితే కనుక ఈ పద్మ అవార్డుల ఒక హర్షం మొత్తం వ్యక్తమవుతుంది. ప్రతి ఏడాది కూడా ఈ కృష్ణా జిల్లాకి పద్మ అవార్డులు వచ్చినప్పుడు ఈ అవార్డులు లభిస్తూ ఉంటాయి కృష్ణా జిల్లాకి. అదేవిధంగా ఈ ఏడాది 3 పద్మ అవార్డులు కృష్ణా జిల్లాకు రావడం జరిగింది. ఈ అవార్డులు 3 రంగాలకు సంబంధించి అటు వైద్య రంగం,
2 సినిమా రంగం, 3 వేదాంతానికి సంబంధించి. అంటే కృష్ణా జిల్లా ఏదైతే రాజకీయంగా కానీ ఆర్థికంగా సామాజికంగా చైతన్యవంతమైన కృష్ణా జిల్లాలో ఇటువంటి అవార్డులు రావడం, ఇప్పుడు 3 రంగాలకు సంబంధించి అవార్డులు రావడంతో మరోసారి ఈ రాజకీయంగా ఈ కృష్ణా జిల్లా ఏదైతే చైతన్యవంతమైన కృష్ణా జిల్లా మరోసారి ఈ అవార్డులతో ప్రూఫ్ చేసుకోవడం జరిగింది. ఈ నూరి దత్తాత్రేయుడు ఈ క్యాన్సర్ స్పెషలిస్ట్. ఈయన కృష్ణా జిల్లాలో మంటాడులో జన్మించారు, మచిలీపట్నంలో చదువుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఈయన వైద్య సేవలు అందిస్తున్నారు. అట్లాగే ఈయన స్పెషాలిటీ ఈ క్యాన్సర్ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది ఉన్నారు. ఈయన తరచూ మచిలీపట్నం వస్తూ ఉంటారు. ఇక్కడ వైద్యులకి తగిన సూచనలు సలహాలు ఇస్తారు. నూరి దత్తాత్రేయుడు అంటే ఆయన ప్రయాణం మన కృష్ణా జిల్లా నుంచే ప్రారంభమైందా? ఎలా ప్రయాణం అయిందంటారు ఒకవేళ అక్కడి నుంచి అయితే? ఆయన ప్రయాణం ఇక్కడ చదువుకుని తక్కువగా అమెరికా వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అటు మన రాష్ట్ర రాజధాని బసవతారకం హాస్పిటల్లో కానీ, అట్లాగే ఇప్పుడు అమరావతిలో నిర్మించబోతున్న ప్రపంచ స్థాయి క్యాన్సర్ హాస్పిటల్లో మొత్తం అంకురార్పణ అంతా కూడా ఈయనే చేస్తున్నాడు. అంటే క్యాన్సర్ నిర్మూలంగా ప్రతి ఏటా 14 లక్షల మంది దాని బారిన పడుతున్నారు. దాని నివారణకి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే మీద ఎప్పుడు నిత్యం ఆయన శ్రమిస్తూనే ఉంటాడు ఆ వైద్య రంగంలో. ఓకే, థ్యాంక్ యూ కృష్ణారావు. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.